మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఏంటో అక్క, ఏకాదశుల గురించి చెప్పేసుకుంటూనే ఉన్నావు, వచ్చేస్తున్నా వెళ్ళిపోతూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి, పరిగెట్టేస్తుందంట అక్క రోజులు. ఇప్పుడు ఇలా అనుకుంటూనే ఉన్నాము, మళ్ళీ ఏకాదశి వచ్చేసింది, మళ్ళీ ఏకాదశి వచ్చేసింది. మొన్నే మాట్లాడుకున్నాం మళ్ళీ ఏకాదశి వచ్చేసింది. జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి, నిర్జల ఏకాదశి, మనందరికీ తెలిసినటువంటి ఏకాదశి. మరి నిర్జల ఏకాదశి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా, అలాగే ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని. ఈసారి నిర్జల ఏకాదశి గురువారంతో వచ్చింది. గురు ఏకాదశి అని కూడా అంటారు. గురు అంటే గురువుతో కలిసిన ఏకాదశి అంటే దాన్ని ఇంకా రెట్టింపు పవర్ అని చెప్పొచ్చు. గురు ధ్యానము, అలాగే విష్ణుమూర్తే కదా, ఆయన్ని కూడా గురువుగానే మనం పరిగణిస్తాం. కృష్ణం వందే జగద్గురు అనుకుంటాం కాబట్టి ఆయన జగద్గురువు కాబట్టి చాలా విశేషమైన రోజు అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాండవుల్లో రెండో వాడైనటువంటి భీముడు, అందుకే ఆయనకు సంబంధించిన రోజు కూడా, అందుకే భీమసేన ఏకాదశి అని పేరు ఎలా వచ్చిందో చెప్తాను. అయితే అందరు ఉపవాసం ఉండేవారట, భీముడికి మాత్రం చాలా ఆకలేసేది. ఆయన ఆకారమే భారీ కదా, ఆయన మాత్రం ఉపవాసం ఉండేవారు కాదు. వేదవ్యాసుడు చూసి, భీమ నువ్వు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఒక్క ఏకాదశి రోజు నువ్వు ఉపవాస దీక్ష చేయటం వల్ల సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలు చేసిన చేసిన ఉపవాస వ్రత దీక్ష నీకు ఫలిస్తుంది అని చెప్పారు. అందుకే అంత అద్భుతమైనటువంటి రోజు, అంతటి పవర్ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ఈ నిర్జల ఏకాదశికి అంతటి శక్తి అని ఉందన్నమాట. అందుకే అంటారు, మీరు 24 ఏకాదశిని ఉపవాసం ఆచరించకపోయినా ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం వల్ల ఆ 24 ఏకాదశిలు మీరు ఉపవాసం ఉన్న ఫలితము భగవంతుడు మీకు ఇస్తున్నాడు. అద్భుతం. మరి అలాంటి ఫలితాన్ని ఎవరైనా వదులుకుంటారు? ఎవరు వదులుకోరు. అలాగే గాయత్రి మాతని పూజించడం కోసం కూడా గాయత్రి మాత జయంతిగా కొన్ని చోట్ల పరిగణిస్తారు. కొంతమంది శ్రావణ పౌర్ణమిలో గాయత్రి మాత జయంతి అంటారు, కొంతమంది నిర్జల ఏకాదశి రోజు గాయత్రి మాత జయంతి అని చాలా వైభోగంగా గాయత్రి మాత పూజలు చేస్తారు. ఆ రోజు గాయత్రి మాత గాయత్రి మంత్రం పఠించడం ద్వారా, గాయత్రి మాతని పూజించడం ద్వారా మనకి అసలు సర్వ కష్టాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే గాయత్రి మంత్రం అనేది అంత పవర్ఫుల్, అసలు చాలా చాలా పవర్ఫుల్. మనకి భూలోకంలో ప్రణవ మంత్రం ఓంకారం ఎలాగో తర్వాత వచ్చేది గాయత్రియే. అందుకే ఆ గాయత్రి మంత్రాన్ని ఆ రోజు గురువారం ఏకాదశి రోజు పఠించడం ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, మీకు కార్య విజయం జరుగుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నారు. అలాగే ఆ రోజు త్రిమూర్తుల్ని పూజించి దత్త గాయత్రి మంత్రం చదువుకున్నా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. భీమసేనుని తలుచుకున్నా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ దత్త మంత్రం ఒకసారి చెప్తా? తప్పకుండా. దత్త గాయత్రి మంత్రం చెప్తాను. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. చాలా సులభమైనటువంటి మంత్రం. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. త్రిమూర్తుల్ని తలుచుకున్నటువంటి మంత్రం అన్నమాట. ఎవరైనా చేయొచ్చాక? ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. దత్త గాయత్రి ఎవరైనా చేసుకోవచ్చు. అసలు మామూలు గాయత్రి కూడా చదువుకోవచ్చు మనం, చాలా మనకి పురాణాల్లో కూడా చదువుకోవచ్చు అని చెప్తారు. రైట్. అద్భుతం అక్క. అయితే మరి ఖచ్చితంగా ఈ రోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశులు చేసినంత ఫలితం అంటే అదేమి చిన్న విషయం కాదు. డెఫినెట్గా అందరూ అంటే అయ్యో చేయలేకపోతే ఇవాళ రేపు ఇంత సోషల్ మీడియా వాస్ట్గా పెరిగిపోయిన తర్వాత వీళ్ళు చేస్తున్నారు ఉపవాసం అంటే ఏకాదశి అని అందరు తెలుసుకుంటూ ఉన్నారు. నేను చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతాయి. పాపం ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళు చేయలేరు కదా పద్మిని. ఎలాగో వాళ్ళు ఇదొక్క ఏకాదశి కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే ఆ 24 ఏకాదశిల ఫలితం అంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అంతటి ఫలితాన్ని ఇక్కడే మనకి స్వామి ఇచ్చేస్తున్నారు. ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో చాలా చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే మన పేరులో ఉన్నట్టుగానే నిర్జల ఏకాదశి అవును అంటే నీళ్లు తీసుకోకుండా ఉండాలా? నిర్జల ఏకాదశి అంటే చాలా మంది జలం తీసుకోరు, అంటే జలం కూడా స్వీకరించకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు. కానీ తీసుకుంటాము, జలం తీసుకుంటాం. ఇప్పుడు చాలా మంది
మజ్జిగనో లేదో నీళ్ళనో లేదో పాలనో ఫ్రూట్ జ్యూస్లనో తీసుకుంటారు. మజ్జిగ అయితే అసలు ఉపవాసాలు అప్పుడు పనికిరాదు అంటే పనికిరాదు. కానీ ఈ అనారోగ్య సమస్యలు ఉండే వాళ్ళంతా కూడా ఈ జలం లేకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టి నిర్జల ఏకాదశి అంటే జలం కూడా స్వీకరించకుండా చేసే ఉపవాసము అని దాని యొక్క అర్థం అన్నమాట. సో ఖచ్చితంగా ఒకవేళ మీకు ఓపిక ఉంది నిర్జల ఏకాదశిగా చేయొచ్చు. ఇలా లేనప్పుడు ఏం చేయాలి? సూర్యాస్తమయం వరకు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు మర్నాడు వరకు పాలన సమయం వరకు ఉండలేను అని అంటే అది కూడా ఫలితమే మీకు. ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నేను ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నా కూడా ఆ ఫలితం కూడా ఉంటుంది మీకు. ఖచ్చితంగా. ఇప్పుడు నేను పాలిచ్చే తల్లిని, నేను మొత్తం రోజంతా ఉండను. అవును, నేను కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత పూజ చేసుకుని ఆ తర్వాత ఎంతో కొంత అల్పాహారం కొంచెం తీసుకోవడం, చాలా అల్పాహారం తీసుకుంటే దాని యొక్క ఫలితం ఉంటుంది. మర్నాడు ఉదయం పారణ సమయం ఎన్నింటి వరకు? 8:22 వరకు. ఈ లోపు తినేయాలి, ఈ లోపలే తినేసేయాలి. రైట్. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా వచ్చేటటువంటి చాలా మహిమాన్వితమైన రోజు ఏకాదశి, అందరూ వినియోగించుకోవాలని మనవి చేస్తూ అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.